ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేసనపల్లి, శివకోడులో పర్యటిస్తారు. శివకోడులోని 2వ పాయింట్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే అక్కడ బహిరంగ సభకు కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లేఅవుట్లో ఏర్పాట్లు చేశారు. సభలో సుమారు 10,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా సన్నాహాలు చేశారు. పవన్ రాక కోసం గూడపల్లి, శివకోడులో ప్రత్యేక హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కాసేపట్లో రాజమండ్రిలోని మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మలికిపురం మండలం గూడపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. కేసనపల్లి వ్యూ పాయింట్ కు చేరుకుని శంకర్ గుప్తా మేజర్ డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తారు. స్థానికంగా 20 మంది బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కొబ్బరి తోటలు దెబ్బతినడానికి గల కారణాలపై చర్చిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కేసనపల్లి నుంచి శివకోడుకు చేరుకుంటారు. శివకోడులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత శివకోడులో సభాస్థలికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఏ విధంగా ఉంది? ఆయన షెడ్యూల్ ఏంటి? హరీషా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించున్నారు. అంటే తన సొంత నియోజకవర్గం అనే చెప్పాలి. రాజోలు నియోజకవర్గం అంటే అతని సొంత నియోజకవర్గంగా అయితే మాత్రం చెప్పాలి. ఆ సొంత నియోజకవర్గంలో ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి అయితే ఈ రాజోలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించున్నారు. అయితే హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం గూడవల్లి చేరుకొని అక్కడి నుంచి కేసనపల్లిలో రైతులతో కూడా ముఖాముఖిలో పాల్గొంటారు. అంటే సముద్ర జలాల కారణంగా కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తీవ్రంగా నష్టపోయిన రైతులతో ముఖాముఖిలో పాల్గొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా కొనసాగుతుందనే విషయానికి అయితే రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కేకే అయితే ఉన్నారు మనతో పాటు. చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా సాగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారండి. వారు 1 గంట పరిధిలో అనుకున్న ప్లేస్కి రీచ్ అవుతారు. అక్కడ ఏదైతే కొబ్బరి చెట్లు కొన్ని దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వంలో కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవటం, పవన్ కళ్యాణ్ గారు దాని మీద వెంటనే స్పందించి వారు బయలుదేరి ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి దాన్ని ఎలా కట్టుదిట్టం చేయాలి. ఆ బ్యాక్ వాటర్ ఏదైతే సముద్రంలో ఉన్న బ్యాక్ వాటర్ బ్యాక్ రావడం వల్ల ఆ కొబ్బరి చెట్లన్నీ చనిపోతున్నాయి. అవి చనిపోకుండా వాటికి మళ్ళీ తిరిగి పునర్జీవం ఎలా రావాలనే దాని మీద వారు ఒకసారి ఆ యొక్క ప్రాంతాన్ని పర్యటించి దాని మీద తగు నిర్ణయం తీసుకుంటారండి. తర్వాత అలానే ఇక్కడ శివకోడికి వస్తారు. ఇక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లో వారు దాని మీద స్పందిస్తారు. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజోలు నియోజకవర్గంలో మొదటిసారి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం మాట్లాడబోతారని చెప్పి ప్రజలు ఎలా మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారు యొక్క స్పీచ్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. అలానే రాజోలు అనేది 2019లోనే మాకు కంచుకోట. పోతే ఎమ్మెల్యే మా పార్టీ తరఫున గెలిచి పక్క పార్టీలోకి మారిపోయారు. కానీ రాజోల్లో ఉన్న ప్రజలు మటుకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికే పట్టం కడతారు. మాది ఎప్పుడు కూడా ఇది కంచుకోటండి. ఇది పరిస్థితి. అయితే రాజోలు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం రాజోలు నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్కు ఒక అవినాభావ సంబంధం అయితే మాత్రం ఉంది. అంటే గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజోలు నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ అయితే గెలిపించారు. అదేవిధంగా ప్రస్తుతానికైతే మాత్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి రాజోలు నియోజకవర్గంలో అడుగు పెట్టబోతున్నారు. ఇటు పల్లి పండుగ 2.0 రాష్ట్ర వ్యాప్తంగా పల్లి పండుగ 2.0 కార్యక్రమాన్ని ఇదే నియోజకవర్గాన్ని అయితే ప్రారంభించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే హెలికాప్టర్లో గూడవల్లి చేరుకుని గూడవల్లి నుంచి కేసనపల్లి వద్ద రైతులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గంలో ప్రస్తుతం మనం సభా ప్రాంగణం అంటే శివకోడు సభా ప్రాంగణం దగ్గర అయితే ఉన్నాం. ఈ సభా ప్రాంగణం దగ్గర రాజోలు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కోనసీమ ప్రాంతానికి సంబంధించి కొబ్బరి రైతులు అత్యంత కీలకంగా ఉన్నారు. అంటే ఇంట్లో ఒక కొడుకుని ఏ విధంగా పెంచుతారో ఈ కోనసీమ రైతులు కూడా కొబ్బరి చెట్టును కూడా అదే విధంగా పెంచుతారు.
అలాంటి కొబ్బరి చెట్లు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో వాళ్ళకి కావాల్సిన పరిష్కార మార్గాన్ని కూడా సూచించే ప్రయత్నాలు అయితే మాత్రం ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడనున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో సభా ప్రాంగణం దగ్గరికి కూడా చేరుకోబోతున్నారు. అయితే రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఈ ప్రాంతానికి అయితే రానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష్, థ్యాంక్ యూ సతీష్.